Yes, good evening, my dear students. So today, 28th August 2024, daily knowledge practice 10 bits మనం డైలీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం కదా. సో ఆ 10 బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో డైలీ మనం పేజెస్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour 2 hours మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సిన పని లేదు. ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి ఒక 10 ఎక్సర్సైజెస్ చేసుకొని వాటిని ఎర్రర్ లొకేషన్ అనేది చెక్ చేసుకుంటే డెఫినెట్ గా వి విల్ ఇంప్రూవ్ అవర్ గ్రామర్ స్కిల్స్. ఓకే, సో లెట్ స్టార్ట్. Coming to the first one. The first practice question is identify the parts of speech. So, ఈ exercise మొత్తం కూడా parts of speech మీద depend అయి ఉంది. So, the first question is the word run. Run అనే word ఏ parts of speech కి సంబంధించింది అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. So, the options are noun, verb, adjective, adverb. What is your option? So, here, what is your option? The correct answer is B, verb. Why? Run is an action, making it a verb. So run అనే word మనకి యాక్షన్ చూపిస్తుంది కాబట్టి it is a verb. So coming to the next one. Happy. Coming to the next word, happy. Happy మనకి ఏం డిస్క్రైబ్ చేస్తుంది? హ్యాపీ అనేది మనకి ఏం డిస్క్రైబ్ చేస్తుంది? లెట్స్ చెక్. హ్యాపీ ఈజ్ ద ఫీలింగ్ కదా. హ్యాపీ అనే వర్డ్ మనకి ఫీలింగ్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఫీలింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నాం హ్యాపీ అనే వర్డ్ యూజ్ చేసుకొని. సో హ్యాపీ ద వర్డ్ డిస్క్రైబ్స్ ఎ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. సో ఇట్ ఈస్ అన్ adjective, right? Coming to the next one. Quickly. The word quickly. Quickly అనే వర్డ్ ఏం చూపిస్తుంది? సో ద ఆప్షన్స్ ఆర్ నౌన్, వర్బ్, అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్. సో క్విక్లీ ఒక వర్బ్ ని మనకి మోడిఫై చేసి చూపిస్తుంది. ఓకేనా? హౌ సంథింగ్ ఈజ్ డన్. ఏదైనా ఒక పని ఎలా జరిగింది, స్లోగా జరిగిందా, ఫాస్ట్ గా జరిగిందా, క్విక్ గా జరిగిందా, ఇలాగా ఒక పని ఒక వర్బ్ ని ఒక యాక్షన్ ని మనకి మోడిఫై చేసి చూపిస్తుంది కాబట్టి క్విక్లీ. ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ క్లాసెస్ లో ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ క్లాసెస్ లో కూడా ఒక టిప్ చెప్పాను. లాస్ట్ లో ఎప్పుడైతే మనకి ఎల్వై అనేది కనిపిస్తుందో మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ ఫాలోస్ ఎల్వై, without any doubt we can go with the adverb. Okay, so the answer is adverb. Coming to the next one. The word book. Book, it is a name of a thing. avuna? So name of a thing, names denote చేసేదాన్ని మనం ఏమని చెప్తాం ఇప్పుడు? So the word which denotes the name of a person, a place or a thing is called noun kada. So now the answer is noun. Coming to the next one. The word big. The word big. Big అనేది మనకి ఏం చూపిస్తుంది? ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ఎ సైజ్ ఆర్ ఏ క్వాలిటీ. ఓకే, ఒక సైజ్ ని మనకి డిస్క్రైబ్ చేసి చూపిస్తుంది. బిగ్ బెలూన్, బెలూన్ యొక్క సైజ్ ని డిస్క్రైబ్ చేస్తుంది. బెలూన్ ఎలా ఉందో చెప్తుంది. అవునా? సో ఎలా ఉంది అనే క్వశ్చన్ కి ఏదైనా సరే ఆన్సర్ వస్తే ఆ ఆన్సర్ మనం ఏమని డినోట్ చేసుకుంటామో దాన్ని అడ్జెక్టివ్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటాం. అవునా? సో ద ఆన్సర్ ఈస్ అడ్జెక్టివ్. బిగ్ ఇస్ అ అడ్జెక్టివ్. నౌ coming to the sixth. And the options are noun, verb, adjective, conjunction. So ఇక్కడ and ఏంటి? And అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం ఒక సెంటెన్స్ లో? ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాసెస్. అవునా? సో ఈ and అనేది మనకి ఇక్కడ వర్డ్స్ ని కనెక్ట్ చేయడానికి కానీ లేదా సెంటెన్సెస్ ని కనెక్ట్ చేయడం, కరెక్షన్ అంటే ఏం లేదు, కలపడానికి కానీ మనకి యూజ్ అయితే దాన్ని మనం ఏమంటాము? కంజంక్షన్ అని అంటాం. సో హియర్ ద వర్డ్ అండ్ ఇస్ ఎ కంజంక్షన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సెవెంత్ వన్. th the options are noun, verb, adjective, article. సో ఇక్కడ ఆర్టికల్ అని ఇన్సర్ట్ చేశాం కదా. సో ద అనేది మనకి ఏం డినోట్ చేస్తుంది? ద మోడిఫైస్ ఎ నౌన్.
indicating specificity, making it an article. ఈ నౌన్ ఈ th ద అనేది ఒక నౌన్ ని స్పెసిఫై చేసి మనకు చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, దాని స్పెసిఫికేషన్ మోడిఫై చేస్తూ ఉంటుంది కాబట్టి ద ఈజ్ అన్ ఆర్టికల్. వితౌట్ ఎనీ డౌట్ వీ కెన్ గో ఫర్ ఆర్టికల్. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, జంప్. The word jump. Options are noun, verb, adjective, adverb. What is your option? Jump. Already మనకి స్టార్టింగ్ లో ఒక వర్డ్ అనేది వచ్చింది, రన్ అని. సో ఇట్ డినోట్స్ అన్ యాక్షన్, అవునా? సో ఇక్కడ జంప్ అనే వర్డ్ కూడా మనకి యాక్షన్ చూపిస్తుంది కాబట్టి వితౌట్ ఎనీ డౌట్ వీ కెన్ గో విత్ ద వర్డ్ వర్బ్. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. అండ్ కమింగ్ టు ద 9th వన్, బ్యూటిఫుల్లీ. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఆన్సర్స్ లో కూడా కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. ఎలా ఉంటుంది అనే దానికి అడ్జెక్టివ్ వస్తుంది కదా మేడం, సో డెఫినెట్లీ ఇట్ గోస్ ఫర్ ఎన్ అడ్జెక్టివ్ అని చెప్పేసి ఆప్షన్ సి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ అబ్జర్వ్, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్, బ్యూటిఫుల్లీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్లీ? ఉంటుంది కదా, లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. అడ్జెక్టివ్ ని కొంచెం మోడిఫై చేసి చెప్తుంది. బ్యూటిఫుల్ గా అంటే ఏంటి? అందంగా. ఓకేనా, దాన్ని ఇంకా మోడిఫై చేసి చెప్తుంది ఇక్కడ. సో అడ్జెక్టివ్ కానీ వర్బ్ని కానీ ఏదైనా మనం మోడిఫై చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా ఎలా టర్న్ అవుతుంది? అడ్వర్బ్ లాగా టర్న్ అవుతుంది. సో ఇక్కడ బ్యూటిఫుల్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ బ్యూటిఫుల్లీ. సో ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ హియర్ ఈజ్ అడ్వర్బ్. ఓకే, సో గో విత్ అడ్వర్బ్, ఆప్షన్ డి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 10th వన్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫ్రెండ్. ఫ్రెండ్. So the options are noun, verb, adjective and adverb. కొన్ని మనం బేస్ చేసుకొని సెంటెన్సెస్ ప్రకారం కూడా బేస్ చేసుకొని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనం ఒక సింగిల్ వర్డ్ అడుగుతున్నాం కాబట్టి వితౌట్ ఎనీ డౌట్ యూ కెన్ గో విత్ ద వర్డ్ నౌన్. వై? బికాస్ ఫ్రెండ్ ఈజ్ ఎ పర్సన్, మేకింగ్ ఇట్ ఎ నౌన్. ఓకే, స్పెసిఫికేషన్స్ మనం అడగలేదు, టైప్స్ ఆఫ్ నౌన్స్ మనం అడగలేదు కాబట్టి ఇంకా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అనేది తక్కువగా ఉంటుంది. సో హియర్ ద ఆన్సర్ is option A, noun. Okay, so these are the answers for these exercises. Before going to conclude the class, I would like to explain some basic things. Okay, see here I would like to give you noun. నౌన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నౌన్ అంటే ఏంటి? నౌన్ సింపుల్ గా వాటి డెఫినేషన్స్ అనేవి నేను ఇచ్చేస్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ లాంగ్ థింగ్స్, ఎందుకంటే మీకు డీటెయిల్డ్ క్లాసెస్ కావాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ ఫర్ ద ఫ్రీ క్లాసెస్ అండ్ ఆల్సో యూ కెన్ టేక్ ద కోర్స్ ఫ్రమ్ బిఎన్సీ అకాడమీ. ఓకే, సో నౌన్ ఎందుకు మనకి యూజ్ అవుతుంది? ఏదైనా పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్స్ ఆర్ ఐడియాస్ ని డినోట్ చేయడానికి నౌన్ యూజ్ చేస్తాము. ఓరల్ గా చెప్పేస్తున్నాను, ఓరల్ గానే నోట్ చేసుకోండి. ఓకే, సో వర్బ్, యాక్షన్ ఆర్ ఎ స్టేట్. Okay, coming to adjective, which modifies or describes a noun. A noun గురించి modify చేయడం కానీ లేదంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ డిస్క్రైబ్ చేసేదాన్ని మనం adjective అని అంటాం. Coming to adverb, which modifies a verb, adjective or another adverb. Adverb అనేది దేన్ని మోడిఫై చేస్తుంది? verb ని మోడిఫై చేయడానికి అవకాశం ఉంది, అలాగే adjective ని మోడిఫై చేయడానికి అవకాశం ఉంది, అలాగే in some rare cases it also modifies adverbs. ఓకే, కమింగ్ టు ద కంజంక్షన్. ఇవే మాక్సిమం మనం కన్ఫ్యూజ్ అయ్యే థింగ్స్ ఇవే ఉంటాయి కాబట్టి వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంజంక్షన్ కనెక్ట్స్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాసెస్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఇందాక అండ్ ఎగ్జాంపుల్ లో చెప్పుకున్నాం కదా. సో కంజంక్షన్స్ ఎప్పుడు కూడా 2 words ని కానీ 2 sentences కానీ 2 phrases ని కానీ కనెక్ట్ చేయడానికి యూస్ అయ్యే వర్డ్స్ ని మనం కంజంక్షన్స్ అని అంటాం. ఆర్టికల్స్ మాడిఫైస్ అయినా ఆర్టికల్స్ ఎప్పుడు కూడా నౌన్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో మాడిఫై చేస్తూ ఉంటాయి. ఇట్ ఇండికేట్ స్పెసిఫిసిటీ. సో అది వోవెల్ సౌండ్ లో ఉందా, కాన్సనెంట్ సౌండ్ లో ఉందా అనేది కూడా దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఆర్టికల్స్ గురించి డీటెయిల్డ్ క్లాస్ కావాలనుకున్న వాళ్ళు జస్ట్ let me know in the comment section and I am going to take a detailed lesson on articles. So ee roju 28th August 2024 daily knowledge practice yokka key idi with explanation. Hope you enjoyed and for stay tuned for tomorrow's practice exercise. Till then, see you. Take care. Bye bye.